దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. 45వ కీర్తన 7వ చరణము. ప్రభునందు ప్రియులారా, దేవుడే ప్రతివారికి తగిన బహుమానము ఘనతను అనుగ్రహించువాడయున్నాడు. దేవుడిచ్చే ఘనత, గౌరవము, ఆశీర్వాదము, అభివృద్ధి నిష్పాక్షికమైనది. ఎందుకంటే దేవుని తీర్పులు పరిశీలనాత్మకమైనవి, పరిశోధనాత్మకమైనవి. అవి యథార్థములు. గనుక మనుషులు ప్రలోభాలకు, సిఫారసులకు తావిచ్చినట్లు దేవుడు వాటికి చోటియ్యడు. ఈ గ్రంథవచనములోని ఈ మాట దావీదు మెస్సయ్యను గూర్చి ప్రవచనాత్మకంగా వ్రాసినది. అనగా క్రీస్తు యేసును గూర్చిన ప్రవచనమిది. ఈ యేసు ప్రభు నీతిమంతుడు. ఆయన దగ్గర దుర్నీతికి చోటు లేదు. అపవాది అయిన సాతాను ఎంతగా ఆయనను శోధించినా, అవినీతిలోనికి ప్రవేశింపచేయ ప్రయత్నం చేసిన యేసు ప్రభు అపవాది దుర్నీతిని ఖండించి, ద్వేషించి తగిన బుద్ధి చెప్పాడు. అందువలన తండ్రి అయిన దేవుని ఎదుట ఘనత, ప్రభావములు పొందయోగ్యుడిగా హెచ్చింపబడి ఉన్నాడు. కాబట్టి తన తోటి వారి కంటే హెచ్చింపబడి, అనగా సమస్త మానవాళికి ఆదర్శమయ్యాడు, పురుషోత్తముడయ్యాడు, దేవుని కుమారునిగా నిత్యము ఆరాధనలు పొందుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము ద్వారా దేవుడు మనకొక ఉపదేశము చేయదలుచున్నాడు. అదే మనము దుర్నీతిని, సమస్తమైనటువంటి అవినీతిని విడిచిపెట్టి దైవనీతిని, యథార్థతను కలిగి ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ ఉద్దేశము చేత దేవుడు ఈరోజు మనకు ఆత్మీయమైనటువంటి ఆదరణను, ధైర్యమును, ప్రోత్సాహమునిస్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట మన సాక్ష్యమును కాపాడుకునే విషయంలో అవినీతియుక్తమైనటువంటి వాటికి తావివ్వకుండా వాటిని దూరపరచాలి. వాక్యానుసారమైన యథార్థతను, నీతిని, భక్తిని మనము కలిగి జీవించగలిగినప్పుడు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును హెచ్చించినట్లు మనలను కూడా ఆనంద తైలముతో అభిషేకించి ఆశీర్వదిస్తాడు. ఈ దినాన్ని, ఈ వాక్యము మన జీవితములలో సరైన రీతిగా అన్వయించుకున్నట్టు కొరకు దేవుని మాటల యందు లక్ష్యముంచుదాము, ప్రోత్సాహాన్ని పొందుదాం. కనుక ఏ విషయంలోనైనాను దుర్నీతికి అవకాశం ఇచ్చి, అవినీతికి, లౌకిక సంబంధమైనటువంటి ప్రలోభాలకు అవకాశం ఇచ్చి దేవుని ముందు దోషిగా నిలబడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త పడు. దేవుని సన్నిధిని తల ఎత్తుకుని వాడుగా ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సరైన జవాబును ధైర్యంగా చెప్పగలిగేటట్లుగా నిన్ను నీవు దైవికమైన నీతిలో పెంచుకొనుట కొరకు, పెరుగుట కొరకు సిద్ధపరుచుకో. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు అనుగ్రహించినటువంటి ఈ దిన ఆశీర్వాదాల కొరకు కృతజ్ఞతలు ప్రభువా. నీ వాక్యమును ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మిక, భౌతిక వ్యక్తిత్వాన్ని మేము పొందుకొనగలుగుచున్నాం. ప్రభా, మంచితనమును, యథార్థతను, దైవికమైన నీతిని కలిగి ఉండాలని, అప్పుడు అట్టి వారికి కలిగేటటువంటి ప్రయోజనము, ఘనత, గౌరవము ఈ తీరున ఉంటాదని యేసుక్రీస్తును మాకు మాదిరిగా చూపి నేటి వాక్యమును బోధించున్నావు ప్రభువా. క్రీస్తు వలె మేమును కూడా నాయన దుర్నీతిని ద్వేషించి దైవనీతిని కలిగి పరిశుద్ధముగా, నీతిగా, యథార్థంగా జీవించు భక్తిని, సమర్పణను మాకు దయచేయండి. దేవా, లౌకిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో అనేక మంది లంచగొండులై న్యాయాన్ని తిప్పుచున్నారు. మరనేక మంది లౌకిక సంబంధమైన వాటికి ప్రలోభపడి ప్రభు వారి యొక్క దుర్నీతిని కొనసాగింపు చేస్తున్నారు. అట్టి వారి వలన నీతిగా, యథార్థంగా బ్రతికి బిడ్డలు శ్రమల పాలు, అన్యాయమునకు గురవుతున్నారు. ప్రభు, సహాయం చేయండి. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. వ్యాజ్యములో ఉన్న వారికి న్యాయం తీర్చండి. ప్రభు, యథార్థతను కలిగిన వారికి మంచి భాగ్యమును, ఆశీర్వాదమును కలుగచేయమని వేడుకుంటున్నాం. రోగగ్రస్తులను ముఖ్యముగా మీరు ముట్టి స్వస్థపరచు తండ్రి. వారి రోగ రుగ్మతలన్నింటినీ పరిష్కారము చేయగలిగిన స్వస్థత క్రీస్తు యేసు రక్తము వలన, ఆయన పొందిన దెబ్బల వలన కలుగుచున్నది. ప్రభా, మీరు వారికి మంచి చికిత్సను అనుగ్రహింపచేయండి. ఆర్థికంగా కృంగిన బిడ్డలను ఆదుకొనండి. ఎన్నో విధాలుగా వ్యాపారాల్లో మోసపోయిన బిడ్డలున్నారు ప్రభా. వారి యొక్క యావదాస్తుని కోల్పోయిన వారుగా ఉన్నారు. మీరు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. భక్తిహీనులై లోక సంబంధమైనటువంటి విషయాలలో తిరిగి నిమగ్నమవుతున్న వారిని
దేవా వారి దారికి రప్పించండి. నీవే నిజమైన దేవుడవు, సత్యవంతుడు అని వారు గుర్తించినట్లు ప్రేరేపించండి ప్రభువా. ఈ వాక్యం ఆలకించిన బిడ్డలు ఈ మాటల చేత సంధించబడి దేవా నీ సన్నిధానమున నీవిచ్చేటటువంటి ఆశీర్వాదాలు పొందుకుని భాగ్యమును కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకందరికీ తోడైండును గాక. ఆమేన్.